పక్షిరాజు గూడు రేపి తన పిల్లల్ని అల్లాడుచు రెక్కలు చాపి వాటిని పట్టుకుని తన రెక్కల మీద మోయినట్లు యెహోవా వానిని నడిపిస్తాడు. ఆకాశ మేఘాలనంటే అంత ఎత్తైన కొండ ప్లేసుల్లో కట్టిందండి. అక్కడి నుంచి తోసేస్తే ఇంకేమన్నా ఉందా? ఆ యొక్క పక్షిరాజు పిల్లలకి ఆ గూట్లో ఉండటం తప్ప, ఆ గూట్లో నివాసం చేయడం తప్ప ఆ పిల్లలకి మరి ఎప్పుడు కూడా ఎగరటం తెలీదు. అటువంటిది నిర్దాక్షిణ్యంగా గెంటేసరికి చచ్చిపోయినమ్మా మొన్నటిదాకా ఏమైపోయింది నీకు అనుకోను, పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది నీకు అనుకుంటాయంట. అలా అనుకుని అయిపోయింది బాబు యొక్క మన కింద అడుకునే లోపల ఫాస్ట్గా వచ్చి పిల్లల్ని పడిపోనివ్వకుండా మళ్ళీ అలా రెక్కలుగా అలా ఆ యొక్క పిల్లల కిందకి వెళ్ళిపోయి రెక్కలు ఇలా చాపి పడిపోతున్న పిల్లని రెక్క మీద కాస్తుందంటండి. రెక్క మీద కాసి మరలా తీసుకెళ్ళి గూట్లో పెడుతుంది. కొంచెం ఉంటే చచ్చిపోతుండ్రా బాబు అన్న మాట కింద ఆ పిల్లలు అనుకున్నాను, అమ్మేంటో అనుకున్నాం, గెంటేసింది అనుకున్నాం, సచ్చి లోపలనే మళ్ళీ వచ్చి పట్టుకుని గూట్లో పెట్టింది. పొల్ల గుచ్చుకుందిలే బాబా, ఏదో రకంగా అడ్జస్ట్మెంట్ అయ్యి ఉందాం అని అనుకుని ఈ గుండుకు లట్లట్లా ఆడతా 2 రోజులు కొట్టుకుంటుంది అంటారు. మరి ఇంత కింద గెంటేసింది కదంటండి. 2 రోజులు కొట్టుకున్న తర్వాత ఏం చేసిందంటే మరలాని నెమ్మది పడిన తర్వాత అమ్మ ఏమో అది మారిపోయింది, అమ్మ మళ్ళీ పెడుతుంది మనకు శుభ్రంగానే తినేయటమే, మనం పొల్లలు గుచ్చుకుంటే ఏదో రకంగా అడ్జస్ట్మెంట్ అవ్వచ్చులే అని అనుకునేటువంటి టైంలో మళ్ళా తోసేసిందంటే కిందకి. మళ్ళా తోసేస్తే మళ్ళీ ఏమైందే మన అమ్మకు అనుకున్నాయండి. మళ్ళా తోసేసింది, మళ్ళా పట్టుకొచ్చి పెట్టిందండి. 2 రోజులు ఉందండి ఈ భయం. 3వసారి కూడా అలా తోసేసిందండి. ఇలా తోసేసరికి ఈ పిల్లలు అనుకున్నాయంట, మాటికి మన అమ్మకి ఏదో ఎక్కేస్తుంది, అందుకు తోసేస్తుంది. అమ్మ వచ్చి పట్టుకునే లోపల మళ్ళా పైనెట్టి మళ్ళా మనం ఈ భయం అంతా కూడా ఎగిరిపోయి టైప్లో మళ్ళీ వచ్చి గెంటేస్తుంది. అలా కాకుండా అమ్మ ఈసారి గెంటేసినప్పుడు మనం ఎగరటం మొదలు పెడదాం అని అనుకుని జాగ్రత్తగా చిన్న రెక్కలతో బుల్లి రెక్కలతో తోసేసినప్పుడు ఇలా ఎగరటం మొదలెట్టినాయండి. అయ్యి ఎగరటం మొదలు పెట్టినప్పుడు వెనకాలే వచ్చిందండి వాళ్ళ అమ్మ. ఎలాగ ఎగురుతుందో చూద్దామని ఎగరటం బాగా ఎగురుతుంది అనుకో, నా పిల్లకి ఇంకా రెక్కల మీద నేను కాయవలసిన పని లేదు, నా పిల్లకి ఎగరటం వచ్చింది, చక్కగా ఎగురుతుంది అనుకుని పిల్లలకంట పక్షిరాజు ఎగరటం నేర్పుతుందంట. పక్షిరాజులో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటో తెలుసండి, తన పిల్లలకి ఎగరటం నేర్పుతుంది. ఇప్పుడు పక్షిరాజులాగా నూతనమైనటువంటి దీవెనలు దేవుడు మనకి దయచేయాలంటే, మేలుతో మనల్ని నింపాలంటే మనమేం చేయాలో తెలుసండి, మనం చేయవలసింది మన పిల్లలకి మంచిగా నడవటం నేర్పాలండి.